హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఫుల్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో పూర్తి వరకు చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వినాయక చవితికి అసలు ప్రసాదాలు ఏవి కూడా నాకు రావు, అన్ని కూడా నేను యూట్యూబ్ లో చూసే చేస్తున్నాను. అది ఫస్ట్ టైం. వినాయక చవితికి అయితే ఉండ్రాళ్ళు మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా చేసి పెట్టేవారు. ఈ ఇయర్ అయితే తనకి ఫీవర్ వల్ల లేవలేకపోయారు. ఇంక అందుకని చెప్పి మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకుంటాం కాబట్టి నేను ఇంకా దేవుడికి ఏదోలాగా వచ్చిరన్నట్టు చేసి పెడదాం అన్నట్టు యూట్యూబ్ చూసి ఫాలో అవుతూ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నేను హారతి చేస్తున్నాను. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కోలా పిలుస్తారు. పాల తాలికలు, బెల్లం తాలికలు, హారతి అని చెప్పి మేమైతే హారతి అని అంటాము. వాటి లోపలికి తాలికలు అయితే తయారు చేస్తున్నాను. ఇంకా పులిహోర కోసం అని చెప్పి అన్నం పొద్దున్నే వండేసి ఉంచాను. అది చల్లారాక ఇంకా తాలింపు పెడదామని చెప్పేసి ఇంకా తర్వాత ఏంటంటే మోదకాలు కూడా యూట్యూబ్లోనే చూశాను ఎలా చేయాలి అనేది. కానీ మోదకాలు మౌల్డింగ్ కప్స్ ఉంటాయి కదా, అదైతే నా దగ్గర లేవు. ఇంక అందుకని చెప్పి దేవుడి దగ్గరికి పెట్టడానికి కొన్ని అయితే చేత్తోనే అలా కొంచెం షేప్ వచ్చేలాగా తిప్పేశాను. పూజ గది డెకరేషన్ అంటే ఓన్లీ తోరణాలు మాత్రమే పెట్టాము. కింద అంతా దేవుని పెట్టిన తర్వాత కదా ఇంకంతా అలంకరణ చేసుకుంటాం మనం. కానీ ఫ్లవర్స్ ఇంకా మనకి వినాయక చవితికి మెయిన్ కావాల్సింది ఏంటి, పత్రులు అన్నీ కూడా మా గార్డెన్లోవే అన్ని రకాలు. అవన్నీ ఇంకా ఫ్లవర్స్ ఎలా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా చూపిస్తున్నాను మీకు. ఇంకా ఫైనల్గా మనకి మేము పత్రులు పూలు అన్నీ తెచ్చేసుకున్నాం. పైన కదా మా దేవుడు గది, అక్కడికి అన్ని వంటలు కూడా తెచ్చేసుకున్నాం. మేము చేసుకున్నవన్నీ పూజకి అన్ని సిద్ధం చేసాం. మరి దేవుడిని కూడా సిద్ధం చేయాలి కదా, అందుకని చెప్పేసి దేవుడికి అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసి అప్పుడు ఆయన్ని మనం పెట్టుకోవాలి కదా దేవుడి గదిలో. మేము అదైతే ఇప్పుడు చేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను పసుపు గణపతిని పెట్టేశాను చేసే. మా గార్డెన్లో తమలపాకులే కోసి పూజకి అన్నీ కూడాను పైకి తెచ్చుకున్నామని చెప్పాను కదా, ఇంకా అన్నీ కిందకి వెళ్ళకుండా ఇంకా ఇక్కడ సర్దేసుకున్నాం. ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకుందామని చెప్పేసి.
ఈ ఇత్తడి గిన్నెలు అయితే ప్రసాదాలు పెట్టడానికి రీసెంట్గా మేము ఇతర సామాన్లు కొన్నామని చెప్పేసి చెప్పాను కదా, ఆ గిన్నెలే ఇవి. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే చూసే ఉంటారు. ఇంక ఇప్పుడు దీపారాధన అయ్యింది, పూజ కూడా స్టార్ట్ చేయాలి కదా. సాక్షి తెచ్చిన స్కూల్లో తయారు చేయించిన వినాయకుడిని కూడా పెట్టి పూజ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా పిల్లల చేత స్కూల్లో వినాయకుడిని తయారు చేయిస్తారు, దాన్ని కూడా పెట్టి పూజ చేయిస్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడైతే సాక్షికి చేయించారు, మోక్షకి ఇంకా 3rd క్లాస్కి వచ్చింది కాబట్టి ఆ యాక్టివిటీ అనేది ఉండదు. దాని గణపతిని మాత్రం పెట్టేసి పూజలో కూర్చున్నాం మేము. ఇంకా పూజలో కూర్చున్న తర్వాత అక్షంతలు గుర్తొచ్చాయి, అందుకని చెప్పి సాక్షిని కిందకి పంపించాం. ఈలోపు యజ్ఞోపవీతం తయారు చేద్దామని చెప్పేసి నేను యజ్ఞోపవీతం చేస్తున్నాను. పూజ అయితే మొదలు పెట్టాము. పూజ అంతా కూడా నేనే ఎప్పుడు చేస్తాను, బుక్ చదివి. ఇప్పుడు కూడా మొత్తం ఉంచేద్దాం ఆడియో అనుకుంటే మేము ఇంట్లో దేవుడు పాటలు పెట్టాము కదా, దానివల్ల కాపీరైట్ క్లెయిమ్ అవుతుందని చెప్పేసి ఆడియో అనేది మొత్తం మ్యూట్లో పెట్టేసాను. పెట్టేయాల్సి వచ్చింది, యాక్చువల్గా నేను ఉంచాలని చెప్పి రికార్డ్ చేసుకున్నాను. ఇంకా మనకి ఆ సాంగ్ కాపీరైట్ క్లెయిమ్ అవుతుందని చెప్పేసి మ్యూట్ చేసేసి వేరే మ్యూజిక్ యాడ్ చేశాను. ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీరు ఎలా చేసుకున్నారు ఈ ఇయర్ అనేది కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా కామెంట్ చేయండి. మా పూజ అయిపోయిన తర్వాత వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా అక్కడ కూడా పూజ ఈసారి మా జస్సు ఇంట్లో పాలి కట్టడానికి లైటింగ్ అది పెట్టి చేశాడన్నమాట. ఇంకా మా పూజ అయితే చూసారు కదా, నేను తయారు చేసిన ప్రసాదాలు ఇంకా బయట నుంచి తెచ్చినవి అవైతే పెట్టేశాను. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, అవన్నీ కూడాను మీకు వీడియో తీశాను. వాళ్ళ ఇంట్లో ఎలా డెకరేషన్ చేసుకున్నారు అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.